శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి శనికుజుల యొక్క సంఘర్షణ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయం మీద క్లుప్తంగా తెలియజేస్తారు. 2024 మార్చి 15వ తేదీ సాయంత్రం నుంచి అంటే 6:08 నుంచి ఏప్రిల్ 23 ఉదయం 8:28 వరకు 38 రోజుల 14 గంటల 30 నిమిషాల పాటు దాదాపు 39 రోజుల పాటు శనికుజుల యొక్క కలయిక మీ రాశికి 10వ స్థానంలో జరుగుతున్నది. 10వ స్థానం అంటే వెరీ ఇంపార్టెంట్ హౌస్. లైఫ్ అడ్మినిస్ట్రేషన్. మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మీ స్థితిగతులు అన్నింటినీ కమాండింగ్గా నడిపేటువంటిది, మేనేజ్మెంట్ చేసేది. దాన్నే మీ రాశి నుంచి, మీది వృషభ రాశి, వృషభ రాశి లెక్కేసుకుని వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభం. ఇది కుంభరాశిలో జరుగుతుంది. ఆ కుంభరాశి మీ రాశికి 10వ స్థానం అవుతుంది. దాన్నే సెక్రటేరియట్, రాజ్యస్థానము, కమాండింగ్ హౌస్, అడ్మినిస్ట్రేటివ్ హౌస్. ఏమిటోనండి, ఆ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, ఆయన మంచివాడే, కానీ అడ్మినిస్ట్రేషన్ బాగలేదండి. అడ్మినిస్ట్రేషన్ బాగలేకపోతే ఏమవుతుంది, కుప్పకూలుతుంది. అలాగే మీ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతినే అవకాశాలు ఈ శనికుజల వల్ల రాబోతున్నాయి. 38 రోజులు 39 కదా, తర్వాత మళ్ళీ అడ్మిషన్ సవరించుకోవచ్చు అనుకోవచ్చు. నో. ఈ శనికుజుల యొక్క సంఘర్షణ ప్రభావంలో ఆ శనికుజుల్లో ఓడిపోయేది శనే. కుజుడు గెలుస్తాడు, శని ఓడిపోతాడు. ఆ శని ఆ హౌస్కి లార్డ్, అసలు పెద్ద ఆయనే, కర్మ ప్రభు. అందులో వృషభ రాశికి యోగకారకుడు. జ్యోతిషశాస్త్రంలో వృషభ తుల లగ్నాలకే యోగకారకుడు అని చెప్తాడు. నేను వృషభ రాశికే యోగకారకుడు చెప్తాను. వాస్తవంగా యోగకారకుడే, 10th హౌస్ లార్డ్, అడ్మినిస్ట్రేషన్. కనుక రాబోతున్నటువంటి క్రోధినామ సంవత్సరానికి ఒక రాజు అయితే ఒకరు మంత్రి. అంటే దీని ప్రభావం పరోక్షంగా ఎంతవరకు ఉంటుంది, 2025 మార్చి 29 వరకు. అంటే రేపు వచ్చే క్రోధినామ ఉగాది నుంచి నెక్స్ట్ వచ్చే విశ్వాస ఉగాది వరకు వీరు పదవుల్లో ఉంటారు. కేవలం 1 గంట 2 గంటలు కాదు. మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మాట్లాడే ప్రతి మాట కూడా కమాండింగ్గా మాట్లాడినా మాట్లాడకపోయినా ఆ మాట్లాడేటువంటి మాటలలో అసత్య వాక్కులు రాకూడదు, సత్యవాక్కులు ఎక్కువగా ఉండాలి. ఏమండి, అది కష్టమేనే, మేము వ్యాపారం చేసేవారమే. చాలామంది అంటుకుంటారు, ఏమండి ఈ వస్తువు అమ్మితే మాకు ఎంత వస్తుంది, 3 రూపాయలు కూడా రాదండి, ఈ 3 రూపాయలు ఇన్ని ఖర్చులు ఉంటాయి, మాకు వచ్చేదంతా చచ్చేదంత అంటారు. ఏం చేయాలి? వాటికి అన్నింటిలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఈ 365 రోజుల పాటు నేను అసత్యం మాట్లాడుతుంటలే, కేవలం కొన్ని రోజులు మాత్రమే. ఏమిటి ఆ రోజులు? మంగళవారము, శుక్రవారము, శనివారము, ఆదివారము. మంగళ, శుక్ర, శని, ఆదివారం. ఈ 4 వారాల్లో సత్యవాక్కులకి ప్రాధాన్యత ఇవ్వండి. అంతా రికార్డ్ అవుతుంటుంది. పైగా శని మహాదశ ఉన్నవారు ఉంటారు కొంతమంది. ఎప్పటికైనా మళ్ళీ మీకు ఏలినాడు శని వస్తుంది. మీకు ఏలినాడు శని ఎప్పుడు వస్తుంది? వృషభ రాశికి తెలుసా మీకు? ఏలినాడు శని 2028వ సంవత్సరం ఫిబ్రవరి 21 నుంచి 7.5 సంవత్సరాల పాటు ఏలినాడు శని జరుగుతుంది. ఆ టైంలో ఆ రోజు నువ్వు అసత్యం మాట్లాడతావా అని పెట్టేస్తారు. కనుక ఇప్పుడు చాలా జాగ్రత్తగా సత్యవాక్కులకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు ఆ పూజ చేద్దాం, ఈ పూజ చేద్దాం, ఆ ఉంగరం వేద్దాం, ఈ ఉంగరం వేద్దాం, ఈ స్తోత్రం ఆ స్తోత్రం కాదు. మన మనస్సు, మన ఆలోచన సరళి. ఇక్కడ మరికొన్ని జాగ్రత్తలు ఏమిటంటే, ఎడితిరిగి ఈ జాగ్రత్తలు, ఈ అసత్యాలు ఎంతకాలమో అనుకోవచ్చు. ఏప్రిల్ 15వ తేదీ దగ్గర నుంచి జూన్ 30వ తేదీ వరకు, మార్చి 15 దగ్గర నుంచి జూన్ నెలాఖరు వరకు, అంటే కలయిక ప్రారంభమయ్యేది మార్చి 15వ తేదీ 2024, జూన్ నెలాఖరు వరకు దాదాపుగా 3 నెలల. ఈ 3 నెలల్లో మంగళ, శుక్ర, శని, ఆదివారాలు వచ్చాయి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మంగళవారం అంటే సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకు వారం మంగళవారం.
అంటే వారానికి 4 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక విధంగా కష్టమే, నిజంగా చెప్పడం కష్టమే, కానీ తప్పదు. మరి శనికుజులు చాలా తీవ్రమైన శత్రువులు. అయితే వీటితో పాటు కొన్ని ఇతర జాగ్రత్తలు ఉంటాయి కనుక ఆ జాగ్రత్తలు అనేవి రాశి ఫలితాలు చెప్పే టైంలో కొన్ని ప్రత్యేక సమయాలు ఇందుకోసంగా శనికుజుల సంఘర్షణ నుంచి బయటపడటానికి కోసంగా కొన్ని సమయాలు తెలియజేస్తూ కొన్ని ట్రిక్స్ లాంటివి, హింట్స్ లాంటివి కూడా నేను అందిస్తుంటాను. ఆ హింట్స్ కూడా పట్టుకుంటే మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడా కూడా దెబ్బతినదు. ఎందుచేతనంటే ముఖ్యంగా మీ మనసులో అనేక రకాల ఆలోచనలు ఉంటాయి. మీకు స్నేహితులు ఉంటారు, మీకు బంధువులు ఉంటారు, మీకు చాలా సన్నిహితులుగా ఉంటారు, మీకు శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, హితులు, సన్నిహితులు, శత్రువులు, బంధువులు ఎంతమంది ఉంటారు. ఒక్కోసారి కుటుంబ వ్యక్తులతోనే వైరం ఉండొచ్చు, కొంతమంది మిత్రులతో ఉండొచ్చు, కొంతమంది పై అధికారులతో ఉండొచ్చు, కొంతమందికి దిగువ వ్యక్తులతో ఉండొచ్చు. ఎవరితో ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు ఉండాలి. ఒక్కొక్కసారి మీరు కొంతమంది మిత్రులు ఉంటారు. ఒకడు 2 సంవత్సరాల క్రితం పరిచయం వ్యక్తి ఉండొచ్చు, ఒకడు 20 సంవత్సరాల నుంచి పరిచయం వ్యక్తి ఉండొచ్చు, ఒకరు కేవలం 20 రోజుల నుంచి పరిచయం వ్యక్తి ఉండొచ్చు. ఇలాంటి వ్యక్తులు కూడా కొత్తగా ఉంటారు. మిత్రులుగా, హితులుగా, సన్నిహితులుగా. మీరు ఒక చోట ఉద్యోగం చేస్తుంటారు, అక్కడ ఒక ఆఫీసర్ గారు ఉంటారు. అంతకుముందు కూడా ఒక ఆఫీసర్ గారు ఉన్నారు, ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయింది, ఇంకొక ఆఫీసర్ ఇచ్చారు. ఇప్పుడు ఆఫీసర్ గారు ఉంటారు, ఆయనతో కూడా కొంచెం జాగ్రత్తలు ఉంటారు. అంటే అడ్మినిస్ట్రేటర్, మీ ఆఫీస్కి అడ్మినిస్ట్రేషన్. అలాగే మీ కుటుంబంలో కొంతమంది వ్యక్తులతో పరిచయాలు, కుటుంబంలో కొంతమంది, మీ కుటుంబం కొంతమంది వ్యక్తులకు పరిచయం అయి ఉంటున్నారు. మీ కుటుంబం కొంతమంది వ్యక్తులకు పరిచయం అయినప్పుడు ఆ వ్యక్తులు ఏదైనా కుటుంబం గురించి కొంత యాంటీగా చెప్పినప్పుడు మీలో ఒక రోషం పెరుగుతుంది. ఆ సమయంలో వారు ఏదో అడిగారనుకో, మీరు ఏదో చెప్పేస్తారు. ఆ చెప్పడంలో ఒక్కోసారి పొరపాటున బై మిస్టేక్స్ అసత్యాలు రావచ్చు. కనుక రోషాన్ని పెంచుకోవద్దు, ఆవేశాన్ని పెంచుకోవద్దు. ఈ ఆవేశాన్ని ఇచ్చేవాడే కుజుడు. ఆ కుజుడే శక్తి సంపన్నుడు. మీలో ఒక శక్తి రావటానికి ఆ శక్తి అద్భుతంగా ప్రభావించి విశేష లబ్ధిని ఇచ్చి మీ స్థితిని డెవలప్ చేస్తూ ఉండాలంటే, ఆ కుజుని యొక్క స్థితిగతులు బాగుండాలంటే ఆవేశం అనేది అక్కడ పనికిరాదు. ఆ శక్తి కావాలి, అద్భుత విజయాలు సాధించాలి. కనుక అద్భుత విజయాలు సాధించాలంటే మీ శక్తిని సుసంపన్నం చేసే విధంగా ఉండాలి. మీరు సిస్టమేటిక్ లైన్లోకి వెళ్ళబోతున్నారు. సిస్టమేటిక్ లైన్లో వెళ్ళబోతున్నారంటే ఎప్పటి నుంచి వెళ్ళిపోతారు? ఈ 15 నుంచే, మార్చి 15వ తేదీ నుంచే సిస్టమేటిక్ లైన్ వెళ్ళబోతున్నారు. ఏప్రిల్ 10వ తేదీన ఓడిపోతాడు. ఎవరు ఓడిపోతారు? మీ 10th హౌస్ లార్డ్ ఓడిపోతాడు. అప్పుడు అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటాడు. మరి ఎవరు నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్? కుజుడే మీకు లబ్ధినిస్తాడు, కుజుడే మీకు ప్రాణం పోస్తాడు, కుజుడే మిమ్మల్ని మీ జీవితాన్ని సుసంపన్నం చేస్తాడు, ఒక శక్తిని ఇస్తాడు, అలాంటి శక్తిని అందిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తికి ఈ ఘర్షణ ప్రారంభమైన వచ్చి కొన్ని మార్పులు కనపడుతుంటాయి. ఆ మార్పులలో మనం జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఆ మార్పులు తగ్గట్టుగా మన ఎత్తులకు పై ఎత్తులు వేయాలా, జిత్తులు వేయాలా. ఎత్తులు, పై ఎత్తులు, జీ ఎత్తులు, గమ్మెత్తులు, కమ్మత్తులు, తాయెత్తులు మాత్రం కాదు. ఈ విధంగా ఉంటున్నప్పుడు మాత్రమే అద్భుత విజయాన్ని పొందగలుగుతాం. కనుక రాశి ఫలితాలు చెప్పే టైంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలు చెప్తుంటా, ప్రత్యేక హింట్స్ ఇస్తుంటా. కనుక ఫైనల్గా ఏంటంటే మంగళవారం, శుక్రవారం, శనివారం, ఆదివారాలు, వారానికి 4 రోజుల పాటు అసత్యాలకు కొంచెం దూరంగా ఉండండి. అది కూడా మార్చి 15వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు మాత్రమే సుమా. తర్వాత మీ ఇష్టం, ఏదైనా చెప్పండి. ఈ టైంలో చాలా కంట్రోల్లో ఉండాలి. మీరు ఈ సమయంలో కంట్రోల్లో ఉంటేనే లబ్ధి. ఎందుచేతంటే 10th హౌస్ లార్డ్, మీ అడ్మినిస్ట్రేషన్ అధిపతి దెబ్బతింటాడు. ఘోరాతి ఘోరమైనటువంటి అపజయాన్ని పొందబోతున్నాడు శని. దీని వివరాలు మొదటి వీడియోలో చెప్పా, ఇంట్రడక్షన్ వీడియోలో.
కనుక అడ్మినిస్ట్రేషన్ దెబ్బతినబోతున్నది. ఏం చేయాలి? మన శక్తి కూడగట్టుకోవాలి. మన శక్తి కూడగట్టుకున్నప్పుడే లబ్ధి వస్తుంది. ఇంతగా శక్తినిచ్చేవాడు ఎవడో కుజుడు. అది మీ రాశి ఫలితాల్లో 1 by 1 పాయింట్స్ తెలియజేస్తాను. చక్కగా వినడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత ఆచరించడానికి కూడా ప్రయత్నం చేయండి. శుభం.